AR ఫైనాన్షియల్ సర్వీసెస్. మీరు అతి తక్కువ వడ్డీ రేటుతో అతి తక్కువ కాలంలో లోన్స్ పొందాలనుకుంటున్నారా? అయితే మరింకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి AR ఫైనాన్షియల్ సర్వీసెస్ కి. లక్షల్లో జీతాన్ని వదులుకొని ఇండియాకు వచ్చి అయిన వాళ్ళ మధ్యలో ఉండాలి, సొంత ఊర్లోనే ఒక డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని యూఎస్ కి ప్లాన్ చేసుకున్నాను. సో ఏంది ఇంత చేసినావు అంత చదువుకున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఎవరైనా మా నాన్న వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను విశ్రాంతి. సో మనం ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఉన్నామండి. సో ఎవరైనా కూడా మంచిగా చదువుకొని విదేశాలకు వెళ్ళి ఒక మంచి సాలరీ తీసుకోవాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి అనుకుంటారు. సో దానికి విరుద్ధంగా మన యువ రైతు భాస్కర్ రెడ్డి గారు లక్షల్లో జీతాన్ని వదులుకొని ఇండియాకు వచ్చి అయిన వాళ్ళ మధ్యలో ఉండాలి, అయిన వాళ్ళతో కలిసి ఉండాలి, నేను ఇక్కడనే ఉండి ఇండియాలో ఎందుకు చేయకూడదు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంకా ఏదైనా చేయాలని ఒక తపనతో సొంత ఊర్లోనే ఒక డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. సో ఆ సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు వచ్చారు, ఇండియాకి ఎందుకు వచ్చారు, అంత లక్షల్లో జీతాన్ని వదులుకొని రావడం గల కారణాలు ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి యువ రైతు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో చెప్పండి, అసలు మీరు ఒక లక్షల్లో జీతం వదులుకున్నారు, అమెరికాలో జాబు. సో ఇండియాకి గల రావడానికి కారణాలు ఏంటి, వచ్చి ఇక్కడ డైరీ ఫామ్ పెట్టడం, దాని వెనకాల అసలు రీజన్ ఏంటి? అయితే ఇప్పుడు వచ్చేసి నేను ఒక 10 years బ్యాక్ 15 years అవుతుంది ఎంఎస్సి కంప్లీట్ అయింది. ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలో. తర్వాత ఏంది కాల్ సెంటర్ లో చేశాను, 104 కాల్ సెంటర్ లో చేశాను. 104 ఎక్కడ? అది హైదరాబాద్ 104 కాల్ సెంటర్ లో చేశాను. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 15 years బ్యాక్ ఎంఎస్సి అయిపోయిన వెంబడే నేను జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత దాంట్లో ఒక 2-3 years చేశాను. ఇంకా తర్వాత అప్పటికి ఇంకా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని యూఎస్ కి ప్లాన్ చేసుకున్నాను. సో అప్పుడు ఏంటంటే నాకు స్పాన్సర్స్ వీసా వచ్చింది. సో డైరెక్ట్ జాబ్ కు మెడికల్ కంపెనీలో జాబ్ కి ఎలిజిబుల్ అయినా. సో ఇంటర్వ్యూ ఫేస్ చేసి వెళ్ళిపోయినా, కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిపోయినా. సో వాళ్ళు పికప్ చేసుకున్నారు, జాబ్ ట్రైనింగ్ ఇచ్చారు. 1 week తర్వాత అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అంటే మామూలుగా మనకి ఏంటంటే పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ నాకు ఇంకా 10 to 4 టైమింగ్స్. సో మెడికల్ కంపెనీ ఏది ప్యాకింగ్ చేయడము అవి ఇవి ఉంటుండే. సరే ఒక 3-4 months చేసిన తర్వాత నాకు బాగా అనిపించలే, ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించలే. అప్పటికి ఇక ఇండియాకి వచ్చేసిన. ఇక నాకు అక్కడ ఇంట్రెస్ట్ పడలేదు, ఇంట్రెస్ట్ తగ్గింది, వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో జాబ్ లో సాగించి ఇంకా నేను ఆ ఫీల్డ్ వదులుకున్నా. ఇంకా చదువుకున్న దానికి దీనికి సంబంధం లేని జాబ్ ఎక్కడ లేవుకుండే. లేదు, అప్పటికి నాకు టెలిమెడిసిన్ అయిపోయింది నాది కంప్లీట్. టెలిమెడిసిన్ కంప్లీట్ చేసి అపోలోలో నేను ట్రైనింగ్ తీసుకున్నా ఒక 6 months. అపోలో హాస్పిటల్ ట్రైనింగ్ తీసుకున్నా. సో అది కూడా వదిలిపెట్టేసిన, అన్ని వదిలిపెట్టేసి ఇంటికి వచ్చేసిన. ఏం చేద్దాం అని అప్పటికి ఇంకా తర్జనా వర్జన అవుతుంటే, సరే మా నాన్న వాళ్ళందరూ ఏం చేస్తావు అంటే ఏదో ఒకటి చేస్తాలే అని ఒక బర్రెని తీసుకున్నా. ఫస్ట్ చిన్నగా ఒక బర్రెని తీసుకొని, నాకు అప్పటికి ఈ ఫీల్డ్ ఏం తెలియదు, వ్యవసాయం ఫీల్డ్ దీని గురించి అమ్మ వాళ్ళందరూ వ్యవసాయమే, నేను ఒక్కరినే, చెల్లె.
అమ్మ వాళ్ళంతా వ్యవసాయమే. నేను అప్పటికి ఒక బర్రెని తీసుకొని స్టార్ట్ చేసిన. అప్పటికి నాకు ఎక్స్పీరియన్స్ లేదు, పాలు వినడం తెలియదు. ఇంట్లో వ్యవసాయమే కదా, కొంచెం కూడా ఏమైనా ఆలోచన? ఇంట్లో వ్యవసాయం చేస్తారు మామూలుగా, అప్పుడు ఇప్పుడు పోయేది ఉంటుంది. కానీ ఈ డైరీ ఫామ్ మీద నాకు అనుభవం లేదు. సో మనం ఏమనుకున్నాం అంటే స్టార్ట్ చేసి దాంట్లో ఏందో తెలుసుకుందామని స్టార్ట్ చేసిన. తర్వాత మెల్లిగా ఒక బర్రెని తీసుకున్నా. దాని ఒక 6 నెలల పాటు ప్రయాణం కొనసాగించిన. అందరు అంటుంటారు ఏంది ఇంత చేసినావు అంటే చదువుకున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఎవరైనా. మా నాన్న వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు వద్ద అనుకున్నా కానీ నేను చేస్తూనే ఉన్నా. ఇంకా సరే ఎప్పుడో ఒకసారి సక్సెస్ కాకపోతున్నాను, దీనిలో చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా. ఇక నేను ఎవరిని బీహార్ వర్కర్స్ పెట్టలేదు, ఎవరిని ఏం పెట్టలేదు. సో ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక 2 బర్రెలను తీసుకున్నా. ఆ బర్రె మీద వచ్చిందని 2 బర్రెలు అంటే పాలు వచ్చేది. రోజుకు 5 లీటర్లు 6 లీటర్లు కేంద్రంలో వచ్చేది. బిల్లు వస్తుండే ఒక బర్రెకి రోజుకు 6 లీటర్ల పాలు వస్తుంటుంది. బిల్లు వస్తే అప్పుడు ఇంకా మా నాన్న తీసుకుంటుండే. తర్వాత 2 బర్రెలు కూడా ఇచ్చిండు. మళ్ళా పాలు వస్తుండే అని ఇంకో 2 బర్రెలు తీసుకున్నాం. ఆ 2 బర్రెలు ఒక సంవత్సరం పాటు సాధిన. అప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మొత్తం ఒంటరిగా నేనే చేసుకోవడం, ఫుల్ టైం ఎఫర్ట్ పెట్టేసిన దీని మీద. పెట్టేసిన తర్వాత ఆ 3 బర్రెలతోటి ఫుల్ గా నేర్చుకేసుకుని చూద్దాం ఇక 2 ఆవులను చూద్దామని బర్రెలను అట్లే ఉంచేసి 2 ఆవులు తీసుకొచ్చు. మన లోకల్ బ్రీడే 2 బర్రెలను 2 ఆవులను తీసుకొచ్చుకొని అట్లా స్టార్ట్ చేసిన. అది ఒక 1 year చేసిన. 1 year తర్వాత అప్పటికి నాకు నిలదొక్కుకోగలుగుతా నమ్మకం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేయడం కూడా అంత ఒకేసారి పెట్టుబడి పెట్టలే ఎప్పుడు గాని. ఇది షెడ్ మీద పెట్టలే, షాప్ కటర్స్ ఉంటాయి అవిటి మీద పెట్టలే, ఆవుల మీద పెట్టలే. ఎట్లయితే నేను పికప్ అవుతున్నాడో అట్లా మెల్లగా పెట్టుకుంటూ వచ్చిన. ఇలా 40 ఆవులు ఏర్పాటు చేసుకున్నాను. 40 ఆవులు ఏర్పాటు చేసుకున్నాను. సో ఆ కొన్నవి కూడా నేను కొన్నవి ఒక 4 ఉంటాయి, 4-5 ఉంటాయి. మిగతా అన్ని నా దాంట్లో పుట్టినాయి. ఇవన్నీ నా దాంట్లో పుట్టినాయి. ఎక్కడ నుంచి ఒక 5-4 ఉంటాయి, మిగతా అన్ని నా దాంట్లో పుట్టేసినాయి. సో ఇప్పటికి పెద్దగా ఏర్పాటు చేసుకున్నా, నడిపించుకుంటున్నాయి. సో వీటికి అంటే ఫుడ్ ఒక 2 ఎకరాలన్నర గడ్డి పెట్టిన, పచ్చి గడ్డి. సో వరిగడ్డి 6 నెలలకు ఒకసారి వరిగడ్డి వస్తుంది, అవి వస్తాయి. అది కొనుక్కోవడమేనా? అది మా దగ్గర మా పొలాలు ఉంటాయి కదా, మా పొలాలు ఉంటాయి, మేమే చేసుకుంటాం, అన్ని మేమే చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక 1 year నుంచి నేను ఒక వర్కర్ ను పెట్టుకున్నా, బీహార్ వర్కర్ ను. ఆయనతో పాటు నేను చేస్తా. నేను కంపల్సరీ పొద్దున 4 గంటలకు వస్తా. ఏది ఏమైనా 4 గంటలకు వచ్చి ఆయన ఎట్లా పని చేస్తే నేను అట్లా పని చేస్తా. వీటికి వ్యాక్సిన్స్ అన్ని వ్యాక్సిన్స్ వేస్తాం. గుండె జబ్బుల వ్యాక్సిన్ వేస్తాము. ఏంది కాళ్ళ నొప్పులు వచ్చి దెక్కల ప్రాబ్లం వస్తాయి, ఇంకేంటంటే వ్యాక్సిన్ వేస్తాం. మాకు ఇక్కడ లోకల్ డాక్టర్ ఉంటాడు, లోకల్ డాక్టర్ అప్రోచ్ అయ్యి వేసుకుంటాం. సో ఒక్క బర్రె ఎన్ని ఇస్తుంది పాలు? అంటే మేము ఒక్కొక్క బర్రె 8 నుంచి ఆవు 8 నుంచి 10 లీటర్లు ఇచ్చేటి ఉంటాయి, కొన్ని 5 లీటర్లు ఇచ్చుంటాయి పూటకి, కొన్ని 12 లీటర్లు ఇచ్చేటి ఉంటాయి. నా దగ్గర ఏమైతుందంటే 5 నుంచి 8, 8 నుంచి 10, అంతకు మించి నేను మెయింటైన్ చేయలేను. 10 లీటర్లు దాటింది అనుకో, ఆవులను మెయింటైన్ చేస్తాడు మనతోటి కాదు. కాల్షియం డౌన్ అవుతుంది, ఫీడింగ్ మన దగ్గర ప్రాబ్లం ఉంటది. దానివల్ల 10 లీటర్ల వరకు ఓకే, నా దగ్గర 10 లీటర్ల వరకు ఇచ్చే ఆవులు ఉన్నాయి. కానీ ఇవి వేరే జాతికి చెందినవి కదా, అంటే ఇక్కడ అంటే ఉండగలుగుతావా? అంటే ఎలా వీటికి తట్టుకోగలుగుతాయి, మనం చేసే పనిని బట్టి తట్టుకోగలుగుతాయి. పొద్దున్న 4 గంటలకు వచ్చి చూసుకుంటాం 10 గంటల దాకా, తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాయి. మళ్ళీ 3 గంటలకు, సాయంత్రం 3 గంటలకు వస్తాం, 8 గంటల దాకా ఇక్కడనే ఉంటాం. కాబట్టి మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటది. సో కూల్గా ఉండాలి వాతావరణం, వీటికి ఎక్కువ కూల్ వాతావరణం ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ రావాలి అంటే ఎక్కడి నుంచో తెచ్చుకునే కంటే మన దగ్గర బ్రీడ్ డెవలప్ చేసుకోవడం బెటర్. లక్షలు పెట్టుకున్నా 9 years అవుతుంది అంటున్నారు. 9 years నుంచి కొంచెం బాగా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది.
ఫస్ట్ ఇవి తర్వాతనే నేను ఇంట్లో వాళ్ళు నాకు ఇప్పుడు అంతేనా? ఇప్పుడైతే ఎవరికైనా అంతే. ఫస్ట్ మనకి ఏంటి, దేశానికి వెన్నుముక ఒక రైతు, ఒక సైనికుడు అంటారు కాబట్టి మనకు ఇప్పుడు మన పల్లెటూరులో పుట్టి పెరిగినాం కాబట్టి మనకు మన పొలాలు, మన ఆవులు, మన గేదెలే కదా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. వీటి తర్వాతనే నెక్స్ట్ ఎవరైనా ఏదైనా. సో ఇప్పుడు ఈ పాలను అంటే ఎక్కడ తీసుకెళ్తారు? మాకు కరీంనగర్ డైరీ వాళ్ళు తీసుకుపోతారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఆటో పంపిస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. ఓకే, వాళ్ళే 15 రోజులకు ఒకసారి బిల్ వేస్తారు. అంతా వాళ్ళే. ఎంత వస్తుంది లాభం? ఎంత వస్తుంది లాభం? ఒక్కొక్కసారి అసలుకే మోసం వస్తుంది, ఓసారి లాభాలు వస్తాయి, ఓసారి పోతాయి. ఇవన్నిటిని తట్టుకొని చేస్తేనే నిలబడగలుగుతాం. బేరీజ్ వేసుకోవాలా అంటే ఈ డైరీ ఫామ్ ఎట్లుంటది మేడం, ఫస్ట్ ఒక 2-3 సంవత్సరాల వరకు ఓపిక ఉండాలా, చేసుకోవాలా. చేసుకున్న తర్వాతనే 3వ సంవత్సరం నుంచి లాభాలు ఆశించగలగాలి. అంతదాకా మాత్రం లాభాలు గానీ నష్టాలే కంపల్సరీ. కానీ లాభాలు రావాలంటే ఒక 2-3 years వెయిట్ చేయాల్సిందే ఎప్పటికి కానీ. సో దాదాపుగా ఎన్ని ఇస్తే ఒక్కొక్కటి బర్రె? ఇప్పుడు మనకి 5 నుంచి 8 లీటర్లు అన్నారు కాబట్టి టోటల్ గా ఎన్ని పాలు ఇప్పుడు మీరు కరీంనగర్ డైరీకి తీసుకెళ్ళి? నేను కరీంనగర్ డైరీకి 50 లీటర్లు పోస్తున్నాను. 50, 60. ఈసారి ఇప్పుడు ఈ దోమల టైము, వర్షాకాలం టైం కాబట్టి పాలు తగ్గిస్తారు, తక్కువ అవుతాయి. మెయింటెనెన్స్ రాత్రిపూట దోమలు ఎక్కువగా ఉంటాయి. సో దాని వల్ల ఏమైందంటే ఆవులు రెస్ట్ తీసుకోవు, నైట్ అంతా పడుకో కాబట్టి పాలు తక్కువ ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు తక్కువ అవుతున్నాయి పాలు. ఇప్పుడు మనకి సీజన్ బట్టి కూడా కొన్ని పాలు ఒకసారి పెరుగుతాయి, ఒకసారి తగ్గుతాయి. ఇప్పుడు ఈ కాలం తగ్గుతాయి, మళ్ళా చలికాలం కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయి, మళ్ళా వేసవి కాలం తగ్గుతాయి. ఎందుకంటే ఎండకు చాలా తగ్గుతాయి. సో దాన్ని అప్పుడు మనం కూల్ గా ఉంచడానికి ట్రై చేస్తాం అనుకోండి, అప్పుడు కూడా ఏదో ఇది వస్తూనే ఉంటాయి. వీటికి ఇప్పుడు వేరే కంట్రీ అంటే వేరే జాతికి చెందినవి కాబట్టి ఫుడ్ అంటే ఇప్పుడు ఓన్లీ ఇది కాకుండా పచ్చిగడ్డిలో ఏమైనా రకాలు ఉంటాయి కదా? నాకు సూపర్ నేపియర్ ఒకటి ఉంది, స్మార్ట్ సూపర్ నేపియర్ ఒకటి ఉంది. 2 ఎకరాలు నరబెట్టిన. సో దాంట్లో ఏమైతుందంటే ప్రతిసారి ఈసారి కొద్దిగా ఇంకో 20 గుంటలు పెట్టిన, ఎక్కువ పెట్టిన. ఆ పచ్చిగడ్డి, ఈ ఎండుగడ్డి 2 కలిసి చాప్ కట్టర్ లో మిక్స్ చేస్తాం. చాప్ కట్టర్ కటింగ్ కూడా వాళ్ళే చేస్తారు, అంతా వాళ్ళే. ఒక్కడే వర్కర్ ఉంటాడు. సో నేను ఆయనతో పాటు చేస్తా కాబట్టి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 15 ఆవులు చూస్తారు ఒక్కరు. ఇది నేను షెడ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆవు ఇది నేను ఇక్కడ కొనుకొచ్చుకున్నా. 22,000 కొనుకొచ్చుకున్నా అప్పుడు. అంటే ఒకసారి ఈనింది, రెండో ఈతకు నేను కొనుకొచ్చుకొని దీని మీద ప్రయోగాలు చేసిన. సో ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి పాలు ఇస్తూనే ఉన్నది, ఇంతనే ఉన్నది. నాతో జర్నీ స్టార్ట్ అయింది. దానికి పుట్టినది అది, దీని పక్కది ఇది, 2 ఇది ఇదే తల్లి, దాని పిల్లలు ఈ 2. ఇది పూటకు వచ్చేసి 6 నుంచి 8 లీటర్లు ఇస్తుంది. ఎక్కడ తీసుకొచ్చారు? ఇది ఎల్లాడిపేటలో మా ఫ్రెండ్ ఇప్పించిండు, మార్కెట్ ఉంటుంది, అంటే డైరీ ఫామ్ ఆయన ఇప్పించిండు, తీసుకొచ్చుకున్నా. ఇది కూడా నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పూటకు 6 లీటర్లు ఇస్తుంది. 6 లీటర్లు ఇస్తుంది. ఫస్ట్ ఇది తినింది, ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే తింటది మళ్ళీ. అంటే ఇది మళ్ళీ ఇది నా దగ్గర పుట్టింది మొత్తం. ఇక మీయే నా దగ్గర ఒక్కటి 4 తీసుకొచ్చుకుంటా అన్నారు కదా, 4లో మొత్తం కంప్లీట్ గా ఇక్కడ పుట్టినవే. ఇక్కడ పుట్టినాయి. ఇగో ఇది నా దగ్గర పుట్టింది. పాలు ఏ టైంలో తీస్తారు? పొద్దున 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4 గంటలకి వచ్చేసి గడ్డి పోస్తాం, దాన పోస్తాం. తర్వాత 4 గంటల తర్వాత 5 గంటలకు స్టార్ట్ చేస్తాడు పాలు ఉండడం. 6 వరకు 6:30 వరకు ఆటో వస్తుంది డైరీ వాళ్ళకి. ఆ టైం కు మేము 1 అవర్ లో పాలు మొత్తం తీసేస్తాం. 1 అవర్ 1.5 అవర్ లో కంప్లీట్ అయిపోతుంది. పాలు మిషన్ తో తీస్తారా? పాలు చేతులతోటే ఇవన్నిటికి తీయగలుగుతాడు. అంటే బీహార్ బీహార్ వర్కర్స్, వాళ్ళకి అలవాటు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇదే పని కాబట్టి సో బయట టెన్షన్లు లేకుంటే ఈ పనిని ఆరాంగా చేసుకోవచ్చు. 1 అవర్ లో పాలు చెట్టి ఎన్ని ఉన్నాయి అన్నారు? నేను పాలు చెట్టి నా దగ్గర 9 ఉన్నాయి. 9 బర్ల పాలు 1 అవర్ లో తీసేస్తాను. 9 ఫాస్ట్ గా అలవాటు ఉంటది కదా వాళ్ళకి, అలవాటు ఉంటది. మనం కూడా చేసుకోవచ్చు, బీఆర్ వర్కర్లు అనే కాదు కానీ మనం కూడా చేసుకోవచ్చు. చేసుకున్నంత సేఫ్ ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకుంటే పని అవుతుంది. తీయొచ్చు, మీకు పాలు తీయొచ్చు? తీస్తారు. మీ డాడీ వాళ్ళు అన్నారు కాబట్టి మీ డాడీ వాళ్ళు కూడా ఎప్పుడైనా వస్తారు. వాళ్ళ సహాయం కూడా ఉంటది, మా మిస్సెస్ వస్తది, అందరు వస్తారు. ఎవరు లేకుంటే మా మిస్సెస్ కూడా వచ్చి చేస్తారు. పాలు తీయదు, ఇవన్నిటికీ గడ్డి వేస్తుంది, పెండ తీస్తుంది. ఆమె కూడా MSc మ్యాథ్స్ అయిపోయింది.
ఉస్మానియాలో స్టడీ ఉన్నారు కానీ అటు వెళ్ళకుండా ఇక్కడనే ఉండాలి స్టార్ట్ చేసినాం. సో భగవంతుని దయ వల్ల ఇప్పటికీ నడుస్తుంది. సో దీని వల్ల మనకి లాభం ఎంత వస్తుంది మంత్లీకి వచ్చేసి మంత్లీ ఏముండదు మేడం. నాకు ఇప్పుడు ఒక 40 లీటర్లు అవుతున్నాయి అనుకోండి, 15 రోజులకు వచ్చేసి 45,000 వస్తాయి. 45,000 నా బీహార్ వర్కర్ కు ప్లస్ దానాకు 20,000 పోతాయి. 15 రోజులకు వచ్చేసి 20,000 నాకు మిగులుతాయి. మంత్లీ వచ్చేసి 30-40,000 మిగులుతాయి. సో పాలు ఎక్కువ అయినా కొద్దీ డబ్బులు మిగులుతాయి. ఇంకోటి ఏంటంటే పచ్చిగడ్డి ఎక్కువ ఉంటే దానా ఖర్చులు తగ్గించుకొని ఇవి పెంచుకోవచ్చు. అంటే మనం పెట్టుకోవాలి పచ్చిగడ్డి. డైరీల సమస్య ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి గడ్డు పరిస్థితులే. సో కొత్త పెట్టే వాళ్ళు ఏంటంటే కొద్దిగా టైం తీసుకొని చూసుకుంటే మెయింటైన్ చేసుకుంటే మాత్రం సక్సెస్ కాగలుగుతాం. దీని గురించి అన్ని తెలుసుకొని పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఓపిక ఉండాలి. ఫస్ట్ ఓపిక ఉండాలా, ప్రతిసారి అదే ఆలోచన ఉండాలా. టైం మొత్తం వీటి మీద కేటాయించుకోవాలి కంపల్సరీ. మనం ఒక స్టేజ్ కి వచ్చి నిలబడగలుగుతాం అనుకున్నప్పుడు దాకా దీని మీదే చేసుకోవాలి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూషన్ గా ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తుంటాను. నేను ఇప్పటికీ ఇక్కడ వర్క్ చేస్తే నేను ఫోన్లు పక్కన పెట్టేసి అందరిని పక్కన కంప్లీట్ టైం కేటాయించిన తర్వాతనే ఫోను బయటికి వెళ్తా. సో ఇప్పుడు ఎవరైనా ఇట్లా చూసి నేను కూడా ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సూచనలు అంటే డబ్బు నుండి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు సూచనలు ఏం చేయలేము మేడం. కష్టపడి నేను సెట్ కాగలుగుతా ఇలా చేసుకుంటా అనుకున్న వాళ్ళకు సూచనలు మాత్రం ఇవ్వగలుగుతాం. సో ఏంటంటే మనం ఓన్ గా బిల్డప్ చేసుకోవాలి, నేను పని చేసుకుంటే అనుకున్నప్పుడు మాత్రం దీనికి దిగాలి. ఒక 2 సంవత్సరాలు చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనం ఏదైనా చేసుకోగలుగుతాము అనుకున్నప్పుడు నాతో అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం పెట్టుకోవచ్చు. లేదు ఇంకా నేను బీఆర్ వర్కర్స్ పెట్టుకొని చేసుకుంటా అంటే మాత్రం చేసుకోలేము. సో చూసారు కదండి భాస్కర్ గారి మాటల్లో, లక్షల్లో జీతాన్ని వదులుకొని మన ఇండియా మీద ఒక ప్రేమతో ఇక్కడికి వచ్చి ఒక డైరీ ఫామ్ నిర్వహించి ఒక సక్సెస్ఫుల్గా తను రన్ చేస్తున్నాడు. చాలా కష్టపడి అన్ని నేర్చుకొని ఈ డైరీ ఫామ్ నిర్వహించాడు కాబట్టి లక్షల్లో జీతాన్ని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చాడు. సో మనకి ఇప్పుడున్న యువతకి ఆయనే ఇన్స్పిరేషన్. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి.